రవణ స్టెప్స్ ఇరగదీస్తాడు. అండ్ ఆయనకి ఏజ్ తగ్గదనిపిస్తుంది భయ్య. ఆవిడకి ఐటమ్ సాంగ్స్ బాగా అచ్చొచ్చినట్టున్నాయి. రవణ కొత్త సినిమా మాస్ జాతర మూవీ నుంచి ఒక కొత్త సాంగ్ రిలీజ్ అయింది భయ్య. యాజ్ ఇట్ ఈస్ ఈడియట్ మూవీలో ఏ ట్యూన్ అయితే ఉంటుందో అదే ట్యూన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఈ సాంగ్లో వాడారు. అఫ్ కోర్స్ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఫంక్షన్స్లో, పార్టీస్లో, ఈవెంట్స్లో చాలా బాగా వాడతారు. సో చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సాంగ్. ఈ సాంగ్కి మ్యూజిక్ ఇచ్చింది బీమ్స్. ఆయన పార్టీ ఇలాంటి సాంగ్స్ అంటే బాగా రెచ్చిపోతాడు, బాగా సెట్ అవుతాయి. సో సాంగ్ కూడా బాగా వచ్చినట్టుంది. అయితే ఈ సాంగ్ పాడింది మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. కానీ ఆయన 2014లోనే చనిపోయారు. మరి ఈ సాంగ్ ఎలా పాడారు అంటే ఆయన పాడలేదు, ఏ ద్వారా రీక్రియేట్ చేశారు ఆయన వాయిస్ని. సాంగ్ అయితే వేరే వాళ్ళే పాడుంటారు, కానీ చక్రి గారి వాయిస్తో కావాలని ఏ కమాండ్ ఇస్తే అది చేసిస్తుంది అనమాట. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఏఐతో పాడించాల్సి వచ్చింది? ఆర్ కొత్త సింగర్స్ ఎవరు లేరా, వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వడానికి ఎవరు లేరా అంటే ఈడియట్ మూవీలో ఆ సాంగ్ ఏదైతే ఉందో చూపులతో గుచ్చి ఆ ట్యూనే వాడారు కాబట్టి, అండ్ ఆయన వాయిసే ఉంటే బాగుంటుంది అనుకున్నారేమో. సో ఆయన వాయిసే కావాలని చెప్పి ఏఐతో చేయించుకున్నారు. అండ్ చక్రి గారి వాయిస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వచ్చినట్టుంది. అంటే ఆయన పాడితే ఎలా ఉంటుందో అలానే వచ్చినట్టుంది. బట్ మనిషి ఏ అవుతుంది భయ్య. ఫైనలీ సాంగ్ అయితే బాగానే వచ్చింది. రవణ స్టెప్స్ ఇరగదీస్తాడు. అండ్ ఆయనకి ఏజ్ తగ్గదనిపిస్తుంది భయ్య. అప్పుడు ఏ గ్రేస్తో అయితే వేసాడో ఇప్పుడు కూడా అదే గ్రేస్తో ఉన్నాడు. అండ్ శ్రీలీల కూడా ఇరగదీస్తుంది. కానీ ఇలా అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే, లైక్ క్రియేటివ్ ఫీల్డ్లో కథలు రాయడం, డైరెక్షన్ ఎలా చేయాలో చెప్పడం, ఇలా పాటలు పాడేయడం, ఇలా అన్నీ చేసేస్తుంటే మనుషులు ఏం చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది భయ్య. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కొత్త సింగర్స్ని వాడుకోకుండా ఇప్పుడు పాత ఆయన చనిపోయారు కాబట్టి ఆయన వాయిస్ని వాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త సింగర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ బాగా ఫేమ్ వచ్చిన వాళ్ళని యూజ్ చేసుకోకుండా వాళ్ళ వాయిస్ని ఏఐతో రీక్రియేట్ చేసుకుని వాడేసుకుంటే వాళ్ళకి జాబ్ పోతుంది. సో మనం ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్పుకున్నా కూడా ఏఐ గురించి అది డేంజరే అవుతుంది మనుషులకి ఎప్పటికైనా. దట్స్ ఇట్ గైస్. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? కామెంట్ ఇట్. దట్స్ ఇట్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.